సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికతో శ్రీ విద్యమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 21వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. నమస్కారం సార్. అలాగే సంస్కృతి సంపద వీక్షకులందరికీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. శ్రీమాత లలితాదేవికి నమస్కరిస్తూ శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః. లలితా సహస్రనామ వైభవంలో భాగంగా మనం ఇంతవరకు మహాపద్మాటవీ సంస్థ అని నామాన్ని మనం వివరించుకుంటూ ఉన్నాం. మహాపద్మములు అనేవి మనం శరీరంలో ఉన్నటువంటి మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి ఈ 6 చక్రాలనే పద్మములు అని కూడా అంటారు. సహస్రారాన్ని మహాపద్మము అంటారు. కాబట్టి ఈ మహాపద్మముల మధ్యన విహరించేటువంటి తల్లి గనుక మహాపద్మాటవి మధ్యలో సంస్థ అంటే ఉన్నది, ఈ పద్మముల మధ్య విహరించేటువంటి తల్లి అని మనం చెప్పుకుంటున్నాం. అలాగే అమ్మవారికి ఈ సహస్రార పద్మంలోనే అమ్మవారు ఉండి, అంటే మన ఎక్కడైతే బ్రహ్మరంధ్రం ఉన్నదో అక్కడే సహస్రార కమలము విచ్చుకొని ఉంటుంది అని మనం చెప్తాం. అలా అమ్మవారు పద్మాటవి సంస్థ అంటే మన పద్మములు, అంటే ఈ షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పద్మములు అంటారు. కాబట్టి ఈ పద్మములో మన దేహంలో ఈ విధంగా అమ్మవారు సంస్థిత అయి ఉన్నది అని మనం చెప్పుకుంటాం. ఇది మనం చెప్పుకుంటూ తదుపరి నామానికి వెళదాం. మరొక నామం ఏమిటంటే కదంబ వనవాసిని. కదంబ వనము అంటే కదంబ వృక్షముల యొక్క వనం. కదంబ వృక్షముల యొక్క వనము, కదంబము అనేది సంస్కృత పదం, కడిమి చెట్టు అనేది మనకు తెలుగు పదం. సో కడిమి చెట్ల యొక్క వనములో అమ్మవారు ఉంటుంది. అందువల్ల కడిమి చెట్ల వనంలో అమ్మవారు ఉంటుంది అనేది ఈ నామానికి సామాన్య అర్థం, అంటే పదాలకు ఉన్నటువంటి అర్థం. ఇది 8 అక్షరాల నామము. ఇందులో దీన్నే వర్షముతోనూ మబ్బులతోనూ ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉండేవి కడిమి చెట్లు. కడిమి చెట్లు ఎక్కడుంటాయో అక్కడ వర్షము కురిసేటువంటి సంభావ్యత ఎక్కువగా ఉంటుంది అని శాస్త్ర విషయం చెప్తారు పెద్దలు. ఎందుకంటే ఆకాశం నుంచి మేఘాలని ఆకర్షించి వర్షం కురిసేటట్లు చేసేటువంటి వృక్షములు, వర్షం కురవడం వల్ల మనకి పంటలు పండుతాయి. పంటలు పండటం వల్ల ఆహారం మనకి పుష్కలంగా లభిస్తుంది. మనకి ఆహారం పెట్టేటువంటి ఆ తల్లి ఆ విధంగా ఆహారం పెట్టడానికి తనకి దోహదం చేసేటటువంటి వృక్షములు కనుక కదంబ వనములో ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ కడిమి చెట్లు అంటే అమ్మవారికి అంత ప్రీతి అన్నమాట. ఎందుకంటే తన ప్రణాళికలో తాను చేస్తున్నటువంటి పనిలో తనకి సహాయం చేసేవి అని అర్థం. ఇది ఒక ఆలోచన విధానం అవగాహన చేసుకోవడానికి. అలాగే ఇవి వర్షధారల్లో వల్ల సత్సంధానాన్ని నిరంతరం కోరుకుంటాయిట. వర్షధారలతో సత్సంధానాన్ని కోరుకునేవి కడిమి చెట్లు. అంటే ఆకాశంలో మేఘాలని ఆకర్షించటము, వర్షము కురవడానికి కావలసినటువంటి చల్లదనాన్ని అందించటము కడిమి చెట్లు ఎక్కువగా చేస్తాయి. ఎందుకంటే వీటి నుంచి కూడా ఆక్సిజన్ ఎక్కువగా వాతావరణంలోకి విడుదల చేయబడుతుంది. దానివల్ల వాతావరణంలో చల్లదనం శాతం పెరుగుతుందన్నమాట. ఇది మనకి అది మబ్బుల యొక్క కండెన్సేషన్కి ఉపయోగపడుతుంది సైంటిఫిక్ గా మనం చెప్పుకున్నట్లయితే. సో వాటర్, వెన్ క్లౌడ్స్ కండెన్సేట్స్ ఇంటూ వాటర్, precipitation takes place.
కాబట్టి వర్షం ఆ విధంగా ఏంటంటే అవపాతం అనేది బిందువుల రూపంలో వర్షం అనేది కురుస్తుంది అనమాట. ఈ రకంగా మనకేంటంటే వర్షపాతం కురవటానికి ఆకాశంతో అనుబంధాన్ని పెట్టుకునేటటువంటి చెట్లలో కడిమి చెట్లు ఒకటి, రావి చెట్లు, కడిమి చెట్లు, ఇవన్నీ మనం ముందు చెప్పుకుంటాం. ఇక్కడ అందుచేత సృష్టి స్వరూపుడైనటువంటి అమ్మవారికి ఈ చెట్లు గల ఉద్యానవనం అంటే అందుకు ఇష్టం. కడిమి వృక్షాల తోట మధ్యలోనే అమ్మవారు ఉంటుంది అని మనం చెప్పుకున్నాం కదా. చింతామణి, అందులోనే చింతామణి గృహం ఉంటుంది. ఈ కడిమి వృక్షముల యొక్క తోట మధ్యలో చింతామణి గృహం ఉంటుంది. ఆ చింతామణి గృహం మధ్యలో ఉన్నటువంటి సింహాసనం, ఆ సింహాసనం మీద పరమశివ పర్యంకము పైన అమ్మవారు సంస్థితయ్యి ఉంటుంది. ఇది అన్నమాట అమ్మవారిని మనం ధ్యానించవలసినటువంటి అంశం. కాబట్టి కదంబ వనవాసిని అనే నామం సార్థకమైనది ఈ విధంగా ఉంటుందన్నమాట. కదంబ వనవాసిని అయిన మహా అని మనం ఈ మనం పిలుస్తాం. సుధాసాగరము అంటే ఏమిటి? సుధా అంటే అమృతము, అమృత సాగరము మధ్యలో ఉండేటటువంటిది అమ్మవారు. ఇక్కడ అనేక విషయాలు మనం చెప్పుకుంటున్నాం. మహాపద్మాటవీ సంస్థ, సుధాసాగర మధ్యస్థ, కదంబ వనవాసిని అంటే అమ్మవారు ఎక్కడుంటుందండి? ఇన్నిట్లో ఉంటుంది అంటే ప్రతి ఒక్కటి కూడా అమ్మవారి యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి గుణ విశేషాన్ని తెలియజేస్తున్నాయి. ఇన్ని ప్లేసుల్లో అమ్మవారు ఉంటుంది, ఇన్ని స్థలాల్లో ఇన్ని చోట్ల అమ్మవారు ఉంటుంది ఏమిటండి? అలా ఎలా ఉంటుందండి? కాదు. ఇక్కడ ఒకే స్థానంలో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి దృక్కోణాలని ఆవిష్కరింప చేయడానికి ఈ నామాలని వచ్చినవన్నమాట. ఒక్కొక్క నామం ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి వైభవాన్ని, ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని, అమ్మవారి యొక్క గుణ విశిష్టతలని మనకి నిరూపిస్తాయన్నమాట. అమ్మవారంటే ఒకే గుణమా? కాదే, సర్వగుణ సంపన్న. కాబట్టి విశ్వవ్యాపిని అయినటువంటి ఆమె యొక్క లక్షణాలను వర్ణించడానికి ఒక్కొక్క నామంలో ఒక్కో రకంగా ఉన్నట్టు మనం అమ్మవారిని వర్ణిస్తాం. మనం వర్ణించటం లేదు, వసిన్యాది వాగ్దేవతలు వర్ణించినటువంటి వర్ణనని మనం మననం చేసుకుని అమ్మవారి యొక్క వివిధత్వాన్ని, వ్యాపకత్వాన్ని, అమ్మవారి యొక్క వైభవాన్ని, ఆవిడ యొక్క విస్తృతిని అందుకోవడానికి చేసేటటువంటి చిరు ప్రయత్నం మంది. సాధనా క్రమంలో ఇది ఒక లఘు సాధన. అమ్మవారి నామముల యొక్క విశిష్టతను తెలుసుకోవడం కూడా ఒక సాధనే కదా. దానివల్ల అమ్మవారి యొక్క రూపగుణ విశేషాలు, అమ్మవారి యొక్క కార్యక్రమాలు, అమ్మవారు ఎటువంటి ప్రణాళికలతో ఈ విశ్వాన్నంతటిని నడిపిస్తున్నది అనేటటువంటి అంశాలు మనకు తెలుస్తాయి. అందువల్ల ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ ఉంది అనుకోవడం కాదు, ఉన్నది ఒక దగ్గరే. కానీ ఆ ఒక్క స్థానంలోనే బిందు స్థానంలో ఉంటూ అమ్మవారు ఆ బిందు స్థానంలో ఉన్న అమ్మవారు ఎన్నెన్ని రకాల పనులు నిర్వహిస్తున్నది అనే దాన్ని ఆధారంగా చేసుకుని ఆ ఒకే స్థానాన్ని అనేకమైనటువంటి విధాలుగా మనం చెప్పుకుంటున్నాం. మనకుందిగా ఏకం సత్ విప్రా బహుదా వదంతి. సత్ అనేది ఒకటే, సత్యము ఒకటే, బ్రహ్మము బ్రహ్మనిత్యము. ఆ బ్రహ్మము పరబ్రహ్మము ఏది, ఆ బ్రహ్మ పదార్థం ఏది అని మనం చెప్పుకుంటే దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తమ తపశ్శక్తితో దర్శించి ఈ రకమైనటువంటి దర్శనము నాకు కలిగినదని చెప్పడానికి ఆ నామాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారన్నమాట. అది మనం గమనించాలి. ఇక్కడ 1000 నామాలు అమ్మవారికి ఉన్నాయి అంటే మన బోటి వాళ్ళకి ఎందుకుండా ఒక పేరును పలకడానికే కష్టం. అందువల్ల ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏం గమనించాలి మనం? అమ్మవారికి ఇన్ని నామాలు ఎందుకు అంటే 1000 అనేది 1000 సంఖ్య అని మనం గమనించకూడదు. అనేకమైనటువంటి అనంతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటిది. ఇవి కేవలం సంక్షిప్తం చేసి మనకు అందించినటువంటి 1000. తెలుసుకుంటే, సాధన చేస్తే, దర్శిస్తే ఇంకా ఎన్నో వైభవాలు అమ్మవారివి గుణాలు మనకి తెలుస్తాయి.
ఇక్కడ సుధాసాగర మధ్యస్థ అంటే అమృత సాగరం మధ్యలో నివసించేటటువంటి తల్లి. ఇంతకీ అమృత సాగరం ఏమిటి? ఇప్పుడు మనం దాని తాలూకా విశేషాంశాలకు వెళదాం. ఇందులో సుధా అనే పదానికి మనం కానీ తీసుకున్నట్లయితే అమృతము, వెన్నెల అనే అర్థాలే కాకుండా సుధా అంటే సున్నం అనే అర్థం కూడా ఉంది. ఇవన్నీ పర్యాయ పదాలు. అయితే ఇందులో మనం ప్రస్తుతం తీసుకోవాల్సినటువంటి లక్ష్యార్థం ఏమిటి అంటే అమృత సముద్రము, అమృత సాగరము అని తీసుకోవాలి. సముద్రము గనక సముద్రం అని ఎందుకన్నాం? సా ప్లస్ ముద్ర అంటే ముద్రలతో కూడుకొని ఉన్నటువంటిది. అమ్మవారిని ధ్యానించడానికి ముద్రలు మనకు కొన్ని ఉపయోగపడతాయి. కాబట్టి అటువంటి ముద్రలు కలిగి ఉన్నది గనక అమ్మవారు సముద్రము వంటిది, సముద్రిక అలా చెప్పుకోవాలి. ముద్ర అంటే మౌల్డ్, అచ్చు అనేటటువంటి అర్థం కూడా ఒకటి ఉన్నది. కాబట్టి ఇక్కడ ముద్ర దేనికి అంటే సముద్రములో ఉన్నటువంటి ముద్ర అనే దేన్ని సూచిస్తుంది అది అంటే సృష్టి జరగడానికి ఏ ప్రకల్పం అయితే కావాలో, ఏ ప్రణాళిక అయితే కావాలో ఆ ముద్ర అన్నమాట. అది ముందు సృష్టి ఎలా జరిగిందో అదే విధంగా మళ్ళీ సృష్టి జరగాలంటే అదే అచ్చులో మళ్ళీ సృష్టి జరగాలి కదా. ఒక పాత్ర తయారు చేశాడు అనుకోండి, ఒక మౌల్డ్, ఆ మౌల్డ్ ప్రకారం ఒక పాత్ర తయారైంది. ఒక పాత్ర తయారైతే సరిపోతుందా? చాలా మందికి కావాలి. కాబట్టి అదే మౌల్డ్లో లోహకారుడు ఎలా అయితే ద్రవం పోసి మళ్ళీ పాత్రను తయారు చేస్తాడో సృష్టి కూడా అమ్మవారు అలాగే చేస్తుంది. ఆవిడ చేయడానికి ముద్రలు కావాలి. ఏ ప్రాణిని ఏ ముద్రలో పెట్టి మనకి పంపించాలి. కాబట్టి ఆయా ముద్రలని ఆయా సృష్టి చేసేటప్పుడు అమ్మవారు వాడుకుంటుంది అనమాట. సముద్రిక, సముద్రము అంటే ముద్రలు కలిగినటువంటిది. ఏమి ముద్రలు కలిగినది? సృష్టిలో వివిధ రకాలైనటువంటి ఇన్ని కోట్ల జీవరాశుల యొక్క ప్రతి ఒక్క సృష్టికి సంబంధించిన ప్రతి ఒక్క రూపము, ప్రతి ఒక్క గుణము, ప్రతి జీవి యొక్క లక్షణము ఇవన్నీ కూడా ముద్రలో ఉంటాయన్నమాట. మనిషి అంటే ఇలాగే ఉంటాడు, ఒక పక్షి అంటే ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇవి ప్రత్యేకమైనటువంటి ముద్రలు. ఆ ప్రణాళిక ప్రకారమే మనకనేవి ఈ సృష్టి అనేది జరుగుతుంది. మనం నాటినది మామిడి టెంక అనుకోండి, అందులోంచి మామిడి చెట్టే వస్తుంది, వేప చెట్టు రాదు. వేప విత్తనం నాటితే వేప చెట్టు వస్తుంది. అంటే ఆ వృక్షమునకు సంబంధించినటువంటి ముద్ర అందులో నిక్షిప్తం చేసినటువంటిది ఎవరు అంటే ఆ మహాశక్తి జగజ్జనని. అవన్నమాట ముద్రలండి ఇక్కడ. కాబట్టి మౌలికమైనటువంటి ఇటువంటి ముద్రల్ని కలిగి ఉంటుంది కాబట్టి, తనలో ఉంచుకుంటుంది కాబట్టి అమృత సముద్రము అంటే సాగరము అనే పదాన్ని ఇప్పుడు విడదీద్దాం. సా ప్లస్ అగరము సాగరము అని కానీ విడదీసినట్లయితే గరము లేదా గరళము అంటే విషము అని అర్థం. గరళము అన్న విషమే, గరము అన్న విషమే. నా ప్లస్ గరము అగరము, గరళము కానిది, విషము కానిది ఏమిటి అంటే విషానికి వ్యతిరేక పదం ఏమిటి అంటే అమృతము. స అగరము అంటే అమృతముతో కూడినది సాగరము. కాబట్టి అమృతముతో కూడిన సముద్రము. దీన్ని బట్టి ఇప్పుడు సుధాకు వద్దాం. సు అంటే చక్కగా, ధా అంటే ధారణ చేయునది అనే అర్థాన్ని బట్టి సుధా అంటే చక్కగా గుర్తుంచుకొని తన యందు ధరించి అవసరమైనప్పుడు వ్యక్తము చేసేటువంటి లక్షణము కలిగినది సుధా. అంటే ఏమిటి గుర్తుంచుకుంటుంది అమ్మవారు? సృష్టిని ఏ రకంగా ఇంతకు ముందు చేశాము అన్న విషయాన్ని గుర్తుంచుకొని అదే విధంగా మళ్ళీ ప్రతి సృష్టి ఆవిడ పునఃసృష్టి చేస్తుంది. ఇది సుధా అనే పదానికి అర్థం అన్నమాట. సుధాసాగరాన్ని మథిస్తే అందులో పూర్వం ఉన్నవన్నీ బయటపడతాయి. ఎలాగా? మనకి క్షీరసాగర మదనంలో మనకి ఉచ్చైశ్వరము, ఐరావతము, లక్ష్మీదేవి ఇవన్నీ వచ్చినట్లు
సుధాసాగరాన్ని మతిస్తే ఈ సృష్టి మొత్తం జరుగుతుందన్నమాట. అందుకే సృష్టి జరిగే విధానాన్ని ఏమంటారు? తతః సముద్రోర్ణవ సముద్ర అర్ణవాదది సంవత్సరో అజాయత సూర్య చంద్రమసౌధాత యథా పూర్వం అకల్పయత్ అని చెప్తారు అని మహానారాయణంలో చెప్పబడింది. అంటే ఏంటి? పూర్వకల్పంలో లాగానే ఈ కల్పంలో కూడా యథా పూర్వం అకల్పయత్. ఇంతకు ముందు సృష్టి పూర్వకల్పంలో ఎలా అయితే సృష్టి జరిగినదో అదే విధంగా ఏమాత్రం తేడా లేకుండా సృష్టిని చేసేటటువంటి తల్లి అమ్మవారు అని మనకి దీనికి భావం మనం చెప్తాం. అలాగే సాగరానికి మరొక పర్యాయ పదం ఏమిటి? సింధువు. ఈ సింధువు అనేటువంటి పదానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ నామానికి కానీ మనం అన్వయించుకుంటే సుధాసాగర మధ్యస్థ అని మనం చెప్పుకుని ఈ 8 అక్షరాల నామంలో ఆ సాగరానికి సింధువు అనేటటువంటి అర్థాన్ని కానీ మనం చెప్పుకున్నాం అనుకోండి, భావించామనుకోండి, ఏమవుతుంది అంటే అసంఖ్యాకమైన బిందువులు కలిస్తే సింధువు ఏర్పడుతుంది. బిందువుల యొక్క సమూహము సింధువు. అనేక బిందువులు కలిస్తే, నీటి బిందువులు కలిస్తే ఒక సముద్రం ఏర్పడుతుంది కదా. అనంతమైన సింధువులో అసంఖ్యాకమైన బిందువులు ఉంటాయి కదా. అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్యులు కూడా సుధాసాగర మధ్యంలో అనకుండా సుధా సింధూర్ మధ్యే అని ఆయన రాయడం జరిగింది, ఆయన చెప్పడం జరిగింది. ఇది ఇంతకీ సుధా సింధువు లేదా సుధాసాగరం మనలో ఎక్కడ ఉంది అంటే మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి సన్నివేశాలు, సంఘటనలు, వ్యక్తులు వీళ్ళందరినీ కూడా మెదడులో మనకి మెమరీ రూపంలో ఉంటాయి, బిందు రూపంలో ఉంటాయి, సూక్ష్మ రూపంలో ఉంటాయి అని చెప్పుకోవాలి. అలా మన మెదడులో ఉన్నటువంటి ఏదైతే కాంపాక్ట్ మెకానిజం ఉందో, కాంపాక్ట్ సెల్స్, మెమరీ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం మామూలుగా తీసుకున్నట్లయితే ప్లేస్ ఆఫ్ బర్త్ అని మనం చెప్తాం. ఆ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మనలో ఆలోచనలు, సంకల్పాలు మెదడులో ఏ బిందువు నుంచి అయితే పుడుతున్నాయో దానిని యోని అంటారు. ఇది తాత్వికార్థం, అపార్థాలు చేసుకోకూడదు. కాబట్టి ఈ యోని గురించి తైత్రీయ ఉపనిషత్తులో మనకి సైంద్ర యోని యత్ర సౌ కేశాంతో వ్యాపోహ్య శీర్షకపాలే అని చెప్పబడింది తైత్రీయ ఉపనిషత్తులో. అంటే మెదడులో ఈ యోని ఉండే ప్రదేశాన్ని సుధా సముద్రము లేదా సుధాసాగరము అంటారు. ఎక్కడ సహస్రారంలో బ్రహ్మరంధ్రము ఎక్కడైతే మన శిరస్సు మీద ఉంటుందో ఆ బ్రహ్మరంధ్రము దగ్గరే సహస్రారం ఉంటుంది. అదే సహస్రార బిందువు, అది ఏ యోని అని చెప్పబడుతుంది. ఎందుకు అంటే అది సృష్టికి స్థానము, ఆరిజిన్ ఆఫ్ థాట్, ఆరిజిన్ ఆఫ్ సంకల్ప, మన సంకల్పము పుట్టేటటువంటి ప్రదేశం గనక. కాబట్టి విషయాలు, సన్నివేశాలు, సంఘటనలు, వ్యక్తులు మొత్తం వీటికన్నిటికీ సంబంధించినటువంటి మన చుట్టూ చూస్తున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అన్ని సన్నివేశాలు కూడా మనకి జ్ఞాపకాల రూపంలో దాగి ఉండేది అందులోనే. మన ఆలోచనలు కూడా వాళ్ళ ప్రతి ఒక్క వస్తువుకి, ప్రతి ఒక్క వ్యక్తికి పట్ల మన యొక్క భావనలు కూడా దాగి ఉండేది అందులోనే. కాబట్టి ఇవన్నిటికీ ఆధారభూతమై ఎలా ఉంటుందంటే ఒక మైక్రో చిప్ లా ఉంటుందన్నమాట. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ర్యామ్, సింపుల్ గా మనకి ఇప్పుడు కంప్యూటర్ భాషలో చెప్పుకుంటే అదన్నమాట. ఇలా చిన్న చిన్న సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి ఈ జ్ఞాపకాలు లేదా మన యొక్క అనుభవాలు అనేవి తర్వాత స్థూల స్థితిలో వ్యక్తమవుతాయి. కాబట్టి విషయ విజ్ఞాన వ్యూహం అంతా కూడా మన బుద్ధిలోనే, మైండ్లోనే ఉంది. సుధా సాగరము అందుకే అది. ఎందుకంటే అందులో ఉన్న ఆలోచనలకి లెక్క ఇంత అని చెప్పగలమా మనం? అనంతమైన ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి, సెకండ్కి ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి. కాబట్టి అది సాగరము అనడంలో, అనంతత్వము కలిగి ఉన్నటువంటిది అనడంలో ఔచిత్యంలో ఎటువంటి లోపము లేదు. కాబట్టి ఈ సుధా సింధు స్థానాన్నే మనం మానసిక స్థానము లేదా బుద్ధి స్థానము అని కూడా అంటాం. మన బుద్ధి అదే. కాబట్టి సుధాసాగర మధ్యస్థ అంటే మన బుద్ధిని కేంద్రీకృతం చేసి అందులో నివసించేటటువంటిది అమ్మవారు. కాబట్టి బుద్ధి సన్మార్గంలో ఉంటే అది
అమ్మవారి ప్రణాళికకు అనుగుణంగా మనని ముందుకు నడిపించి మనని జీవన సార్థక్యాన్ని మోక్షాన్ని మనకి అందించడానికి అమ్మవారు తోడ్పడుతుందన్నమాట. కాబట్టి సుధాసాగర మధ్యస్థంలో అంటే మన సహస్రారంలో ఉండేటువంటి బిందు స్థానంలో అమ్మవారు ఉంటుంది అండంలో ఇదనమాట. అయితే కుండలిని యోగంలో ఆజ్ఞాచక్రాన్ని మనస్తత్వ స్థానంగా మనోపి భ్రూమధ్యే అని సౌందర్యలహరిలో కూడా చెప్పబడింది. ఇది మనకి చెప్తారనమాట. సంకల్పాలకి ప్రేరణ అనేది కల్పలోకంలో భౌతికంగా జరిగే ప్రతి ఒక్కదానికి ప్రేరణ ఇక్కడే జరుగుతుంది. అంటే మనం కల్పిస్తాం. ఈ మనకి వ్యక్తమైనటువంటి సృష్టి అంతా కల్పలోకమే. అకల్పలోకము అంటే సూక్ష్మలోకము. కల్పలోకము అంటే మనకి వ్యక్త రూపంలో కనిపిస్తున్నటువంటి రూపములు, మన చుట్టూ ఉన్నటువంటి లోకం. ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయము కూడా ఆజ్ఞాచక్రాన్ని మనస్తత్వ స్థానంగా చెప్పుకుంటే అమ్మవారు సహస్రారం నందు ఉండే అయ్యవారి పర్యంకంపై ఆసీనురాలు కాక ముందు ఆమె యొక్క పాదాలు ఆజ్ఞాచక్రం మీద పెట్టి అజచక్రం పాదపీఠంగా అమ్మవారికి ఉపయోగపడుతుంది అనమాట. అది మనం గమనించాలి. అంటే సహస్రార చక్రంలో అమ్మవారు అయ్యవారితో అయ్యవారి పర్యంకముపై పరమేశ్వరుని పర్యంకముపై కూర్చునే ముందు పదపీఠముగా వ్యవహరింపబడేది ఆజ్ఞాచక్రమే. కూర్చున్న తర్వాత అమ్మవారు కాలునుకునేది కూడా ఆజ్ఞాచక్రం మీదనే. కనుకనే ఆజ్ఞాచక్ర స్థానంలో బొట్టు పెట్టుకోవాలి, కుంకుమ బొట్టు ధరిస్తాం. అంటే అమ్మవారి పాదాలకి మనం కుంకుమని అర్పించాము. భక్తితో అమ్మవారి పాదాలకి మనం బొట్టు పెడుతున్నామని భావించాలన్నమాట. అందుకే సనాతన హిందూ ధర్మంలో మనకి బొట్టు పెట్టుకోవడం అనేది ఒక ఆచారం. స్త్రీలే కాదు, పురుషులు కూడా బొట్టు పెట్టుకుంటారు. పెట్టుకోవట్లేదండి అంటే అజ్ఞానము అనుకోవాలి. తెలియక పెట్టుకోవట్లేదు. విశిష్టత తెలిస్తే తప్పనిసరిగా పెట్టుకుంటారు. ఇందులో పెట్టుకోకపోవడానికి ఏముంది? మనని మనం దర్శించేటప్పుడు, మన గురించి మనం తెలుసుకునేటప్పుడు శాస్త్రబద్ధంగా హేతుబద్ధంగా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇందులో పెట్టుకోవడానికి పెట్టుకోకపోవడానికి అభ్యంతరాలు ఏముంటాయి చెప్పండి? కాబట్టి వివరించే వాళ్ళలో ఉంటుంది విషయం అంతా. వాళ్ళకి బోధపడేటట్టు మనం చెప్పగలగాలి అంతే. కాబట్టి బొట్టు పెట్టుకోవద్దండి అంటున్నారు అంటే వాళ్ళకేదో అబ్జెక్షన్ ఉంది. దాన్ని మనం విడదీసి మనం చెప్పాలి కదా, దీనికి ఇది బాబు, ఇది దీని తరకు అర్థం, దీనిలో ఇంత విశిష్టత ఉంది, ఆజ్ఞాచక్ర స్థానం ఇది, యోగ సాధనలో ఇది ఒక మార్గం, సైంటిఫిక్ గా దీనికి ప్రూఫ్స్ మనం ఇవ్వచ్చు అనే దాన్ని విస్తరంగా మనం కూర్చోబెట్టి కానీ చెప్పగలిగితే, అలా చెప్పాలంటే ముందు మన దగ్గర ఉండాలి కదా విషయం. మన దగ్గర ఆ జ్ఞానం అనేది గురువుల దగ్గర నుంచి మనం సాధించి సంపాదించుకొని ఆర్జించుకొని మనం వాళ్ళకి చెప్పగలిగితే బాగుంటుందన్నమాట. ఇలాంటివి ఏంటంటే ఎవరో గురువులు చేస్తారండి, ఎవరో ప్రవచనకర్తలు చేస్తారండి అని అనుకుంటే కాదు. వై డోంట్ వై? మనం ఆ జ్ఞానాన్ని వాళ్ళ నుంచి వింటున్నాము, మనం కూడా సంపాదించడానికి కొంత ప్రయత్నించాలి కదా. అలా చేసే ప్రయత్నమే సాధనము. సాధన అదే తపస్సు, మరి ఇంకేం లేదు. తపస్సు అనేది ఇది ఎక్కడో అడవుల్లో కూర్చొని మునులు చేసేటటువంటిది కాదండి. ముక్కు మూసుకొని ఓ దగ్గర కూర్చోవడం కాదు. మన పనులన్నీ వదిలేసుకొని, రెస్పాన్సిబిలిటీస్ అన్ని వదిలేసి, సంసారాన్ని వదిలేసి సన్యాసం స్వీకరించమని కాదు. తపస్సు అంటేనే ఆలోచించుట, తపించుట అంటే ఆలోచించుట. దేని గురించి ఆలోచిస్తున్నాం? సత్యమును తెలుసుకున్నట్టుకు చేసేటటువంటి ప్రయత్నమే తపస్సు. ఋషులందరూ పూర్వం తపస్సు చేశారు అంటే అర్థం ఏమిటి? సత్యాన్వేషణ గురించి వాళ్ళు ఆలోచించారు కూర్చొని. ఒక దగ్గర కుదురుగా కూర్చోకపోతే, మన శరీరాన్నే మనం స్థిరంగా కూర్చోబెట్టలేకపోతే ఆలోచనలు ఎలాగండి ఒక బిందువు మీద, ఒక విషయం మీద కేంద్రీకరించగలుగుతాం? చిన్న లాజిక్ కదా ఇది. ఇది ఒక్కసారి ఊహించండి దీన్ని. ఒక విషయం మీద మనం ఆలోచనలా కేంద్రీకరించాలి, ఒక విషయం గురించి ఆలోచించాలి, ఒక సమస్యని మనం అర్థం చేసుకొని దాన్ని పరిష్కరించుకోవాలి అంటే కుదురుగా ముందు శరీరాన్ని కూర్చోబెట్టాలి కదా. అది అవ్యక్తమైనటువంటి మనకి తెలియని అతీంద్రియ విషయాల గురించి తెలుసుకోవాలంటే ఇంకెంత కుదురు ఉండాలి మనకి.
నిశ్చలత్వం ఎంత ఎక్కువ ఉండాలి, ఏకాగ్రత ఎంత ఉండాలి. సో తెలుసుకోవలసిన విషయం యొక్క గాంభీర్యాన్ని బట్టి, లోతుని బట్టే మనం అక్కడ ఎంత ఏకాగ్రతని కలిగి ఉండాలి, ఎంత స్థిరత్వాన్ని, ఎంత తపనని మనం కలిగి ఉండాలి, తెలుసుకోవాలని జిజ్ఞాస ఎంత ఉండాలి మనకి, ఎంతూజియాజం. అందువల్ల చర్మచక్షువులను మూసి ఆజ్ఞాచక్ర అమ్మవారి పాదాన్ని ధ్యానించినట్లే అవుతుంది. ఇదన్నమాట చర్మచక్షువులు అంటే మనకి ఉన్నటువంటి ఎదురుగా మన కళ్ళు మూసి మన దృష్టిని భ్రూమధ్యంలో, ఆజ్ఞాచక్ర స్థానం అంటే రెండు కనుబొమ్మల మధ్యలో ఉండేటటువంటి స్థానం కదా, మనం అక్కడే కదా బొట్టు పెడతాం. ఆ భ్రూమధ్యంలో మన దృష్టిని కేంద్రీకరిస్తే అమ్మవారి పాదాలని ధ్యానించినంత ఫలితం. ఇది మనం తెలుసుకోవాలి. తత్ఫలితంగా మనకి జప్తికి రావాల్సిన విషయాలు ఏమిటి అంటే, మనస్తత్వ స్థానాన్ని బిందుసరము, మానస సరోవరం అని కూడా అంటారు. కాబట్టి ఇదే మానస సరోవరం, మనస్థానం ఆజ్ఞాచక్రము. కాబట్టి ఇదే మానస సరోవరం. దర్శిస్తే అమ్మవారు ఇద్దరి యొక్క దర్శనం మనకు అవుతుంది. అండల్లో ఉద్దేశం ఏమిటంటే, సంపూర్ణ సృష్టికి, ఈ విశ్వానికి కారణమైనటువంటి ఆ పరమార్థం ఏదైతే ఉందో, ఏదైతే మెటాఫిజికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, అభౌతికమైన అధిభౌతికమైనటువంటి ఆ పదార్థం గురించి మనం అవగాహన చేసుకునేటటువంటి శక్తిని సంపాదిస్తాం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని కదా అర్థం. మన జీవుడే సనాతనుడైనటువంటి దేవుడు అయినప్పుడు, ఈ దేహమే ఒక దేవాలయం అయినప్పుడు, మనని మనం ఈ విశ్వానికి ఒక ఎపిటోమ్గా, విశ్వానికి ప్రతీకగా మనని మనం భావించగలిగినప్పుడు, అలా అర్థం చేసుకోవడానికి మనం సాధన చేయడంలో మనం అనంతమైనటువంటి ఈ విశ్వం యొక్క రహస్యాన్ని, విశ్వ జ్ఞానాన్ని, బ్రహ్మ అనేటటువంటి పదార్థానికి అర్థం ఏమిటో మనకు తెలుస్తుంది. కేవలం మతం అనేటటువంటి దృష్టితో చూస్తే మనకి ఇవేవి అర్థం కావు. అదంతా ఛాందసవాదంగా కనిపిస్తుంది. మతము అంటే అభిప్రాయం అండి. ఎవరి అభిప్రాయాలు అనేకం ఉండవచ్చు కాక, ఎన్ని అభిప్రాయాలున్నా సత్యానికి ఒక్కటే అభిప్రాయం. సత్యం అనేది ఒక్కటే, ఏకం సత్. అక్కడ స్థిరంగా ఉన్నటువంటి అసలు ఏమిట్రా అంటే వ్యాఖ్యానాలు బోల్డని చేయొచ్చు కాక. అందువల్ల మనం ఇక్కడ సుధాసాగర మధ్యస్థ అంటే ఇన్ని విషయాల్ని మనం కూలంకషంగా ఆలోచించవలసి ఉంటుంది. అంతేకాకుండా అమ్మవారికి ఆశీలైనటువంటి శివపర్యంకం మెట్టినిల్లుగా భావిస్తే, అమ్మవారు మూలాధారం అనేది అమ్మవారికి పుట్టినిల్లు అని మనం చెప్పుకోవాలి. అంటే అమ్మవారి తాలూకా మెట్టినిల్లు అంటే అత్తవారిల్లు, శివుని యొక్క పర్యంకము ఎడమ తొడ, ఆవిడ పుట్టినిల్లు మూలాధారం. కాబట్టి దీన్ని శ్రీచక్రంలో కేంద్ర బిందువుగా దాన్నే సంకేతిస్తారు. లలితా సహస్రనామాల్లో ముందు వచ్చే బైందవాసన అనే నామం తర్వాత వస్తుంది, అప్పుడు దాని గురించి చెప్పుకుందాం. సుమేరు శృంగ మధ్యస్థ అనే నామం కూడా ఈ బిందు స్థానాన్ని సూచిస్తుందని మనం చెప్పుకున్నాం కిందటి నామాల్లో. కాబట్టి ఈ బిందువు ఎలా ఉంటుంది, మనకి శ్రీచక్రంలో ఒక గోపురంలా ఉంటుంది కదా. అదే బ్రహ్మరంధ్ర స్థానంలో సహస్రార కమల స్థానం కూడా అదే. శిరస్సులో ఉండే సహస్రార కమలము, బ్రహ్మరంధ్రం ఉండేటటువంటి స్థానంలో అదే బిందు స్థానము. అదే బిందువులో సుధాసాగరము అని దానినే అంటారు. సుమేరు శృంగ మధ్యము అని కూడా దానినే అంటారు. శ్రీచక్రంలో కేంద్ర బిందువు కూడా అది. ఇన్ని అర్థాలని సూచించేది సుధాసాగర మధ్యస్థ అని మనం చెప్పుకుంటాం. తర్వాత అటువంటి అమ్మవారి తాలూకా కన్నులు ఎలా ఉన్నాయి, మధ్యలో రూపవర్ణన, మళ్ళీ మనకి అమ్మవారి సౌందర్య వర్ణన ఉంటుంది. కామ అంటే అందమైనటువంటి, అక్షి అంటే కన్నులు కలిగినటువంటి. కామ అనే అర్థానికి వేరే పదాలు, కమనీయమైన, అందమైన అనే అర్థమే కాకుండా కామేశ్వరుడు, మన్మధుడు అని కూడా రెండు అర్థాలు ఉన్నాయి.
కాబట్టి సృష్టి సంకల్పం కలిగి తాను సృష్టిగా తానే సృష్టిని తన వంటి సృష్టిని సృష్టించాలనేటువంటి సంకల్పం పరమేశ్వరుడికి ఎప్పుడైతే కలిగిందో అప్పుడే పరమేశ్వరుడు కామేశ్వరుడు అయ్యాడని మనం లోగడ చెప్పుకున్నాం. అటువంటి కామేశ్వరుడి యొక్క సంకల్పం ఎప్పుడైతే జరిగి ఆయన కామేశ్వరుడుగా అవతరించాడో వెంటనే కామేశ్వరి శక్తి స్వరూపిణి కామేశ్వరిగా అవతరించింది. అటువంటి శివుని యొక్క వ్యక్త స్వరూపాన్ని కామాక్షితో సంకేతిస్తారటండి. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంటే శివుడు సృష్టించాలనేటువంటి సంకల్పం కలిగి కామేశ్వరుడుగా మారినప్పుడు వ్యక్త రూపం దాల్చాడు. మనకి కనిపిస్తున్నటువంటి శివమూర్తి అదే. కాబట్టి అలాంటి వ్యక్త రూపాన్ని సంకేతించడానికి కామాక్షి అనే పదం ఉపయోగిస్తుంది అన్నమాట. అంతేకాకుండా కా అంటే బ్రహ్మ సంబంధమైనటువంటి సరస్వతిని, మా అంటే విష్ణు సంబంధమైనటువంటి లక్ష్మీదేవిని కూడా కామ అనే పదం సూచిస్తుంది. కాబట్టి లక్ష్మి, సరస్వతి, దుర్గా అమ్మవారే కదా. ముగ్గురమ్మల మూలపుటమ్మ అమ్మవారు శ్రీమాత గనక అటువంటి అమ్మవారిని మనం ధ్యానించుకుని కామాక్షి అనేటువంటి నామంతో కామాక్షి నమః అని అమ్మవారిని మనం ధ్యానించవలసి ఉంటుందన్నమాట. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ వింజమూరి బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.